హై డిఎస్సి ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని తెలుగు మెథడ్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇంపార్టెంట్ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ద్వితీయ భాషగా తెలుగు. మాతృభాషేతరులు తెలుగును నేర్చుకోవడాన్ని ద్వితీయ భాషగా తెలుగు అంటారు. హర్యానా, బీహార్ రాష్ట్రాలలో తెలుగు ద్వితీయ భాషగా నేడు అమలవుతుంది. భావ అవగాహనకు తోడ్పడేది శ్రవణం, పఠనం అయితే భావ వ్యక్తీకరణకు తోడ్పడేది భాషణం, లేఖనం. ప్రథమ భాషగా తెలుగు ద్వారా కలిగే ప్రయోజనం శాశ్వతమైతే ద్వితీయ భాషగా తెలుగు ద్వారా కలిగే ప్రయోజనం తాత్కాలికం, ఔపచారికం. దీనిలో బోధనా పద్ధతులు ప్రత్యక్ష పద్ధతి, చిలక పలుకుల పద్ధతి అంటారు. ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఎదురెదురుగా ఉండి ఉపాధ్యాయుడు మాటలను విద్యార్థి తిరిగి చెప్పడం. పిల్లవాని వాచిక చర్య అభివృద్ధి అవుతుంది. ప్రత్యక్ష పద్ధతి ద్వారా. అనువాద పద్ధతి, విద్యార్థి యొక్క మాతృభాషలోకి తెలుగును అనువదించి చెప్పడం. దీని వలన భాష రాదు, భావం మాత్రమే అవగాహన చేసుకుంటారు. అనువాద పద్ధతిలో. సన్నివేశ పద్ధతి, ఇది ఉత్తమమైన పద్ధతి. పాఠశాలలో ఒక సన్నివేశాన్ని కల్పించి దాని గురించి విద్యార్థుల చేత మాట్లాడించడం. ఎగ్జాంపుల్, నీవే ప్రధానివైతే ఏం చేస్తావు. సంభాషణ పద్ధతి, ఇది శ్రేష్టమైన పద్ధతి. కత్తి గొప్పదా లేదా కలం గొప్పదా. చిత్రాల పద్ధతి, దీనినే మాదిరి వాక్యాల పద్ధతి అని కూడా అంటారు. ఇది అత్యంత మేలైన పద్ధతి ఇదే. ఎగ్జాంపుల్, విద్యార్థి ఒక వాక్యాన్ని ఇచ్చి ఇటువంటి వాక్యాలు అనేకం విద్యార్థి చేత తయారు చేయించడం. ద్వితీయ భాషగా తెలుగు వాచకానికి ఉండాల్సిన లక్షణాలు: భాష సరళంగా ఉండాలి, వ్యాకరణ అంశాలు ఉండకూడదు, 8వ తరగతి నుంచి ప్రవేశపెట్టాలి. త్రిభాషా సూత్రం, భారతదేశంలో త్రిభాషా సూత్రానికంటే ద్విభాషా సూత్రం అమలులో ఉండేది. 1835లో బ్రిటిష్ ప్రభుత్వం ఆంగ్లాన్ని ప్రథమ భాషగా, తర్వాత ద్వితీయ భాషగా మాతృభాషను, వాళ్ళ యొక్క మాతృభాషను నేర్చుకోవాలని సూచించింది. 1835 బ్రిటిష్ ప్రభుత్వం. దానినే ద్విభాషా విధానం అంటారు. 1835లో బ్రిటిష్ ప్రభుత్వం, 1937లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందీని తృతీయ భాషగా నేర్చుకోవాలని, దానికి కనీసం 2 పీరియడ్లు కేటాయించాలని సూచించింది. అంతకుముందు ద్విభాషా విధానం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందీని తృతీయ భాషగా నేర్చుకోవాలని సూచించింది. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బహుళ భాష సమస్య పరిష్కారం కొరకు 1956లో క్యాబ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, త్రిభాషా సూత్రాన్ని సూచించింది. ఎవరు? క్యాబ్. 1956లో స్వాతంత్రం వచ్చిన తర్వాత. 1961లో ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరగగా తమిళనాడు ఈ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించింది. ఎప్పుడు సమావేశం జరిగింది? 1961లో ఢిల్లీలో. 1965లో హిందీని పార్లమెంటులో 1 ఓటు తేడాతో ఇది జాతీయ భాషగా హిందీగా గుర్తించింది. ఎప్పుడు? 1965 1 ఓటు తేడాతో జాతీయ భాష హిందీ అనేది గుర్తించింది. 1966లో ఉమ్మడి ఏపీలో వివిధ రాష్ట్రాలలో త్రిభాషా సూత్రం అమలులోకి వచ్చింది. ఎప్పుడు? 1966. ఉత్తర భారతదేశీయుల త్రిభాషా సూత్రం. వాళ్ళ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క మాతృభాష హిందీ. సెకండ్ లాంగ్వేజ్ ద్రావిడ భాషలు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. థర్డ్ లాంగ్వేజ్ అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. దక్షిణ భారతదేశీయుల త్రిభాషా సూత్రం. ఫస్ట్ లాంగ్వేజ్ మాతృభాష తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ జాతీయ భాష హిందీ, థర్డ్ లాంగ్వేజ్ అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. దీని యొక్క నిర్వచనాలు: సంస్కృతానికి త్రిభాషా సూత్రం అన్నది గొడ్డలి పెట్టు అన్నది కేఎం మున్షి. భారత్లో ఉన్న పిల్లలు కూడా 4 లేదా 5 భాషలు నేర్చుకోవాలి మరియు ఆంగ్ల భాష గవాక్షం నుండి ప్రపంచ జ్ఞానాన్ని పొందగలరు. ఈ సంస్కృతాన్ని మర్చిపోతే మనల్ని మనమే మర్చిపోయినట్టు. ఈ 3 చెప్పింది నెహ్రూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్
భాషా నైపుణ్యాలు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.